నమస్తే పెద్దనా. మీకు మీరు మిర్చి పంట పండిస్తారా? పంట ఇప్పుడు ఎంత ఉంది రేటు? 12-13 లోపు. 12-13 లోపు. ఈ గత ప్రభుత్వంలో ఎలా ఉండింది? గత ప్రభుత్వంలో వచ్చేసి 22-23 మంచి రేట్ ఉన్నది. 22-23 ఉంది. ఎందుకని అప్పుడు ఎక్కువ రేట్ ఉంది, ఇప్పుడేమో తక్కువ రేట్ ఉందని మీరు ఏమనుకుంటున్నారు? అంటే అప్పుడు బాగా అనుకూలంగా ఉన్నది, మరి గవర్నమెంట్ అనుకూలంగా ఉన్నది. గవర్నమెంట్ అనుకూలంగా ఉండి రైతుల పక్షపాతి కాబట్టి రైతుల ద్వారా మంచి వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది ఒక కంట కనిపెట్టి ఆయన చూసుకున్నాడు. ఆయన పరిపాలన బాగుంది. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాడే లేడు. మీరు పొగాకు కూడా పండిస్తారా? పొగాకు కూడా. పొగాకు ఇప్పుడు ఎట్లా ఉంది రేటు? పొగాకు వచ్చేసి 15,000, 16. ఇది వరకు 20,000, 22,000. అది కూడా తగ్గింది. ఈసారి మంచి రేట్ వచ్చింది. ప్రతిది ఒక్కటి కూడా ఇప్పుడు కందులైతేనేమి, అలసందలు అయితే ఇక్కడ పండించేది కంది పండిస్తారు, అలసంద పండిస్తారు, తర్వాత పొగాకు పండిస్తారు, మిర్చి పండిస్తారు. ప్రతి ఒక్కటి మద్దతు ధర మంచి రేటు ఉన్నది పోయిన గవర్నమెంట్ లో. కానీ ఇప్పుడు ఏది కందులు ఆ రోజు 10,000 అమ్మితే ఈ రోజు 7,000, 6,500. ఎందుకని అంత తక్కువ రేట్ అంతే. ఇంకా దిగుబడి కూడా తగ్గింది కదా. రాజు పరిపాలన కట్టేవాడు ఉంటే ప్రజలు కూడా బాగుంటారు. రాజేగా ఇంకా కరెక్ట్ గా లేకపోతే ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు రాజు మీద కదా ఆధారపడేది ప్రజలు. రాజు సక్రంగా చూడకపోతే ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటారు. మీకు మరి మద్దతు 11,500 అట్లా ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. చేసింది ఏది? ఇప్పుడు అన్నారు మాకు 11,000 అక్కడనే పడుతుండే కదా, మద్దతు ధర ఇచ్చేది ఏంది? దానికి ఖర్చు ఎంత అవుతుంది అసలు మిర్చి ఒక కింటా పండించడానికి? ఒక కింటాకు ఖర్చు వచ్చేసి కూలీలు అయితేనేమి మొత్తం కూలీలే 4,500, 4,700 పడుతుంది కింటాకి. మందు ఖర్చు అంత వస్తుంది. కొట్టుడు మందు మొత్తం అయితేమి, కొట్టుడు మందు అయితేమి ప్లస్ 4,500, 4,000 దాదాపు 9,000, 10,000 పడుతుంది. వాళ్ళు ఇచ్చే 10,000 సరిపోతుంది కదా. ఇంకా రైతుకి ఏం మిగులుతుంది? తొక్కుడికి మళ్ళీ వీటికి మళ్ళీ అంత ఖర్చు మొత్తము కింటాకు 4,700 వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మందుల ఖర్చులు ఉన్నాయి. మళ్ళీ కౌలు మళ్ళీ సపరేట్. మళ్ళీ కౌలైన సొంత భూములు ఉన్నాయి కదా రైతులు, ఇంకా కౌలు ఇంకా కష్టపడతాయి. మేము సొంత భూముల వాళ్ళం కాబట్టి సొంత భూముల వాళ్ళకే నష్టం అవుతుంది. కౌలోడు ఇంకా నష్టపోతాడు కదా. కింటాకు కనీసం ఒక 3,000 నష్టం వస్తుంది. 3,000 1, 2, 3,000 ఖర్చు నష్టం వస్తుంది. అట్లానే మీది ఇక్కడ నేను విన్నది ఏంటంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ దగ్గరలో ఉండింది అన్న. ముంపు గ్రామే ఉండేది. మీరు ప్రాజెక్ట్ లో ఉంటున్నారు. ఓకే, ఇది ఎవరు శంకుస్థాపన చేశారు అనుకుంటున్నారు? అప్పుడు శంకుస్థాపన 94లో ఈయన మన చంద్రబాబు చేసిండు. పనులు ఏమైనా చేశాడా? అస్సలు ఊరికే ఆ ఎలక్షన్ లేదు, ఎంపీ ఎలక్షన్ టైంలో వేసిండు, శంకుస్థాపన చేసిండు. అది దాదాపు 10 సంవత్సరాల దాకా పట్టించలేదు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డిని అప్పుడు ప్రాజెక్టులన్నీ శంకుస్థాపన చేసిండు. ఎమ్మటే పని స్టార్ట్ చేసిండు. ఆ రోజు 2004-5 సంవత్సరంలో 2004 సంవత్సరం 5 సంవత్సరం శంకుస్థాపన చేసిండు. ఎమ్మటే 3,500 కోట్లు కేటాయించిండు. ఎమ్మటే ఆ పనులు కూడా స్టార్ట్ చేసిండు. డబ్బులు మొత్తం ఆ రోజు ఇచ్చిందే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కూడా పైసా కూడా మాకు ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన డబ్బులే. పనులు ఎంత వరకు చేశాడు రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి దాదాపు మాకు వచ్చేసి డ్యాములు అయితేమి దాదాపు 40-50% చేసిండు. 40-50% చేసిండు. ఆ తర్వాత డబ్బులు అయితే నిర్వాసులకైతేమి నష్టపరిహారం అయితే 90% ఇచ్చిండు. ఆయన 90% ఇచ్చేసాడు. 90% నష్టపరిహారం ఇచ్చిండు. ఏది భూములకు? రాజశేఖర టైంలో. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మాకు పైసా డబ్బులు రాలే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా పైసా మా ఊరికి ఇవ్వలే. అసలు శంకుస్థాపన చేసింది ఆయన కదా. శంకుస్థాపన చేసిండు. ఎన్నేను ఇప్పుడు నువ్వైనా చేసి శంకుస్థాపన, అది ఆచరణలో కావద్దు. ఆచరణలోకి రాలే. ఓట్ల కోసం శంకుస్థాపన చేస్తారు, ప్రజల కోసం శంకుస్థాపన చేయాలి కానీ ఓట్ల కోసం శంకుస్థాపన చేయకూడదుగా. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం శంకుస్థాపన చేశారు. తర్వాత 2 టన్నెల్ ఉన్నాయి. 18.5 కిలోమీటర్ 2 అయిపించిండు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్ వాళ్ళ నాన్న టైంలో దాదాపు 10 కిలోమీటర్లు ఒకటి, 12 కిలోమీటర్లు ఒకటి చేసిండు. రాజశేఖర్ టైంలో. కానీ ఈయన వచ్చేసి 2.5-3 కిలోమీటర్లు చేసిండు. మిగతాదంతా ఈయన టైంలో ఫిలప్ చేసిండు. ప్రారంభం 2 టన్నెలు పూర్తి చేసిండు. 2 టన్నెలు పూర్తి చేసిండు. కానీ మరి 2 టన్నెలు పూర్తి చేస్తే మరి నీళ్లు నింపాలి కదా. అది ఆయన టైం అయిపోయింది. నెక్స్ట్ వస్తుందనే డబ్బులు ఇస్తానండి. R&R ప్యాకేజీ వచ్చిన మరుసటి టెన్లను మీకు ఇస్తానండి 6 నెలల లోపల. ఆయన టైం జనాలు ఆయన కోట్లేదు, చేసే వాళ్ళ కోట్లేదు. ఆయన ఇవ్వలేదు. గవర్నమెంట్ మారింది. ఇంకా మా పథకం అట్టనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు కూడా ఇస్తానని
దీంట్లో కూడా బడ్జెట్ కూడా కేటాయించామంటున్నారు కదా. బడ్జెట్ కేటాయించింది ఎంత కావాలి, దాదాపు 1000 కోట్లు అయితే గానీ అండారు కావాలి. కానీ 3,909 కోట్లు కట్టే దేనికి వస్తుంది దీని? అతని టెన్నల్కే ఏదో క్యూరింగ్ చేయడానికే సరిపోతుందంట. ఆ కాంట్రాక్ట్లకే సరిపోద్ది. R&R కాలనీలు అట్నే ఉన్నాయి. మా కాలనీ అయితే మరీ చండాలం, ఆ చెట్లు చిల్ల చెట్లు పడి మరీ ఎట్ట ఉందంటే అట్ట ఉంది. అది చూడబుద్ధి కూడా కావడం లేదు. మీకు ఇచ్చిన కాలనీస్ ఒక రోడ్లు వేసిపోయినరు. అది మేము ఎట్టుండాలి పోయి అక్కడికి పోయి. ఇక్కడ మీకు R&R ప్యాకేజ్ ఇస్తే అడిగి పోయి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ కట్టిస్తే అక్కడ మేము పోయి మాకు పట్టాలు ఇస్తే మేము పోయి ఉంటాం. మీరు పోయి R&R ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వెళ్తాం. ఓకే. మీకు ఈ వెలిగొండ పూర్తి అవడం వల్ల అసలు ఎంత మీకు నీళ్లు బాగా వస్తాయా? మాకు కాదు, మాకు 3 జిల్లాలకు మేము నిర్వాసితులము. వాళ్ళు సరే ఓకే, వాళ్ళు బాగుపడటం మాకు ఇష్టమే, మా తోటి రైతులు మాకు బాగుపడటం ఇష్టమే. కానీ మేము కూడా మాది కూడా చూడాలిగా. నిర్వాసితులు అంటే సర్వస్వం కోల్పోయిన భూమి సర్వస్వం పోయే వాళ్ళం. బయటికి పోతే మేము కూలి పనులు చేసుకోవాలి రేపు. కానీ మా రైతుల కోసం మేము ఓకే, దానికి మాకు సంతోషమే. మా రైతులు 3 జిల్లాల రైతులు బాధపడుతున్న తోటి రైతులు అంటే మాకు సంతోషమే. కానీ మాకు కూడా గవర్నమెంట్ సంతోషం కల్పించాలి కదా, అప్పుడే మాకు ఉంటది. కానీ మాకే ఇంత ఇబ్బందులు పెడుతుండ్రంటే మేము వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటాం. తోటి రైతులకు శ్రేయస్సు కోరుకుంటూ మా భూమి సర్వస్వం ఇస్తుంటారు. రేపు పోయి మేము 1 ఎకరా కూడా బయట లేదు, పొలం కొనుక్కోవాలి. మేము పొలం కొనడానికి కూడా డబ్బులు లేవు, పనులు చేసుకొని బతకాలి. పొలం గవర్నమెంట్ మీకు ఎకరం పోతే ఎకరం ఇవ్వాలి కదా. ఏం లేదు, సెంటు కూడా ఇవ్వదు. అలా ఇవ్వదా గవర్నమెంట్? సెంటు కూడా ఇచ్చేది లేదు, ఇల్లు ఒకటే ఇస్తారు. డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. డబ్బులు ఇచ్చింది ఎప్పుడు 2005-6లో ఇచ్చింది. డబ్బులు అందరు సర్వస్వం పోగొట్టుకున్నారు, అప్పులు కూడా చేసుకున్నారు. ఆ ప్యాకేజ్ వస్తుందని కూడా అప్పులు కూడా చేసుకున్నారు. రేపు ఆ వచ్చిన డబ్బులు కూడా ప్యాకేజీ డబ్బులు కూడా అప్పులకి ఇవ్వాల్సిందే. ఇంకా పొయ్యాడ ఉండి ఇంకా కూలి పనులు చేసుకోవాల్సింది. రైతు కూడా 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా కూలి పని చేసుకుని రైతుల దగ్గరికి ఈ రైతులు కూలీలకు పోవాల్సిందే, తప్పదు. అంతే. ఈ నిర్వాసిత గ్రామాలు మొత్తం కూడా రేపు పరిస్థితి అదే, ఆ విధంగా బతకాల్సిందే. కానీ మమ్మల్ని గుర్తించటంలే. నిర్వాసితులు అనే వాళ్ళు, గవర్నమెంట్ అనేవారు గుర్తించట్లేదు. గుర్తిస్తే వీళ్ళను మా యొక్క బాధలను గుర్తించటం లేదు. వాళ్ళు మా యొక్క బాధలను గుర్తించి ఎంత బాధను విపరీతం ఇష్టం వచ్చిన బాధలు పడుతున్నారు. గ్రామాలు చెప్పుకోలేని బాధలు ఏం చేస్తాం.